హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ విధంగా అయితే పొద్దున్నే పాలు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి పాలు పెట్టేసి ఆ తర్వాత కాఫీ కూడా తాగేసి మిగతా పనులైతే చేసేస్తున్నా. కాఫీ తాగేసిన తర్వాత అన్నానికైతే పెట్టేసిన. ముందే బియ్యం కడిగి పక్కన పెట్టేసి నానబెట్టేసింటి పక్కన పెట్టేసింటి. ఆ తర్వాత అన్నం ఉంచేసి అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం ఉంచేసి ఇదైతే టమాటాలు బజ్జడీకండి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొబ్బరి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత ఏసేస్తాను. టమాటాల బజ్జడీకి ఈ విధంగా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి నైస్‌గా టమాటాల బజ్జడీకి. ఈ విధంగా అయితే తర్వాత ఏసేస్తాను. ఆనియన్‌లు బాగా ఏగినాక ఆ తర్వాత టమాటాలు కూడా ఏసేస్తాను. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు పొడి, ధనియాల పొడి అన్నీ ఏసేస్తాను. ఈరోజైతే పిల్లలు స్కూల్‌కైతే పోలేదు. పెద్దోడికి హెల్త్ బాలేక క్యారీలయితే ఏం కట్టలేదు. అవేం చూపిలే అండి. ఈ టమాటాల బజ్జడి అయిపోతానే ఉండే సామాన్లు కొన్ని ఉండిండే నైట్‌వి. ఆ సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ బండ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసిన. ఇప్పుడైతే టమాటాలకు బజ్జడీకి కారము, ధనియాల పొడి, పసుపు పొడి, తగినంత ఉప్పు అన్నీ ఏసేసి బాగా ఎంచుకోవాలి ఆయిల్‌లోని. వాటర్ ఏమి ఎయకూడదు. టమాటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్‌లోనే మగ్గించుకోవాలా. నేనైతే ఈ విధంగా టమాటాల బజ్జడి అయితే చేస్తున్నా అండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోవాలా. అయితే అయిపోయిందండి టమాటాల బజ్జడి. లేదంటే మాడిపోతుంది కింద. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చేసుకోవాలి టమాటాల బజ్జడి. ఆ తర్వాత ఉండే సామాన్లన్నీ కడిగేసి సింకు, గ్యాస్ బండ ఈ విధంగా అయితే గ్యాస్ క్లీన్ చేసేసిన. నచ్చితే